మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. తమిళనాడు రాజకీయ ఉనికిపై సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. వెండితెరపై దళపతిగా కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న నటుడు విజయ్ ఇప్పుడు రాజకీయ క్షేత్రంలోనూ తన సత్తా చాటారు. ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కలగం టీవీకే పార్టీ ఆరంగేట్రంలోనే అఖండ విజయం దిశగా దూసుకుపోతుండటంతో అటు తమిళనాట ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయ వేడి రాజుకుంది. ఈ చారిత్రాత్మక విజయంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మరియు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ విజయ్కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సందేశంలో విజయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. తమిళనాడు ప్రజలు ఈసారి మార్పును బలంగా కోరుకున్నారని, దానికి ఈ ఫలితాలే నిదర్శనమని ఆయన చెప్పుకొచ్చారు. పార్టీ స్థాపించిన అతి తక్కువ కాలంలోనే ఇంతటి ఘన విజయాన్ని అందుకోవడం సామాన్యమైన విషయం కాదని, విజయ్ నాయకత్వానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారని కొనియాడారు. ప్రజాక్షేత్రంలో విజయ్ మరిన్ని విజయాలు అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు. మరోవైపు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ విజయ్ రాజకీయ ఆరంగేట్రం ఒక అద్భుతమని అభివర్ణించారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి తెరదించుతూ విజయ్ సాధించిన ఈ విజయం ఓటర్లు మారుతున్న ఆకాంక్షలకు ప్రతిబింబమని పేర్కొన్నారు. ప్రజా జీవితంలోకి అడుగుపెట్టి బాధ్యత మరియు నిబద్ధతతో ప్రజల కలలను నెరవేర్చే దిశగా విజయ్ అడుగులు వేయాలని లోకేష్ కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం విజయ్ను అభినందనలు, నా ప్రియ సోదరుడు అంటూ ఆత్మీయంగా పలకరించారు. తొలి ప్రయత్నంలోనే టీవీకి అతిపెద్ద శక్తిగా అవతరించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో విజయ్ ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారని, దేవుడు ఆయనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడని జగన్ ఆకాంక్షించారు. అధికారం అంటే కేవలం హోదా మాత్రమే కాదని, అది నిరంతర ప్రజాసేవ అని విజయ్కు ఈ సందర్భంగా గుర్తు చేశారు. మొత్తానికి పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో చోటు చేసుకున్న ఈ రాజకీయ మార్పుపై ఏపీ నేతలు సానుకూలంగా స్పందించారు. అస్సాం, పశ్చిమ బెంగాల్ ఫలితాలతో పాటు తమిళనాడులో విజయ్ ప్రభంజనం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కొత్త తరం నేతలు రాజకీయాల్లోకి రావడం ప్రజాస్వామ్యానికి శుభసూచకమని విశ్లేషకులు భావిస్తున్నారు.